పొద్దున్న ఎవరు అక్కడ వచ్చి ఏమైంది అన్ని మేమే చేసుకోవాలి. అమ్మయ్య బాకలు వచ్చినైపోయింది, నువ్వు చేస్తా. అబ్బా అమ్మ ఎంత బాగా వచ్చింది. నాకు కోడలు ఉంది కానీ ఏం పర్లేదు, నేను వేసుకోను. ఇంత చాయ్ పెడితే బాగుంది. కోడలి పిల్ల, ఏమే కోడలి పిల్ల పలుకుతలేదు. వచ్చేయ్ చెప్పండి వస్తామా, చెప్పండి వస్తామా. ఏం చెప్పాలి, టైం ఎంత అవుతుంది చూసినావా? టైం 7 అవుతుంది. పొద్దున్న లేచేది లేదు, వాకిలి ఊడ్చేది లేదు, ముగ్గేసేది లేదు. ఇంత చాయ్ అయినా పెడతావా? వస్తామా, మీరు ఊరికి వెళ్ళిరు కదా, ఎప్పుడు వచ్చిర్రు? నేను ఊరికి పోయింది, కలగంటున్నావా ఏంది? అయ్యో అత్తమ్మ ఇది కదనా? అరే సరే చెప్పండి అత్తమ్మ, ఎందుకు ఇచ్చిర్రు? పొద్దు పొద్దున్న నీ మొహం చూస్తా మంచిదని పోవండి అత్తమ్మ. నాకు సిగ్గు వస్తుంది. ఈ సిగ్గు సిగ్గుడా, సిగ్గుపడిన చాలే కానీ చాయ్ పెట్టుకొని రాపో వస్తుంది. సరే అత్తమ్మ. అబ్బో బాగానే వెతుకుతుంది చిక్కులాడి, ఇవైనా చూద్దాం. అత్తమ్మకి చాయ్ కావాలన్నది కదా, నేను మా అత్తమ్మ కోసం స్పెషల్ టీ చేస్తా, నా తడకేనో చూపిస్తా. తీపి అంటే చాలా ఇష్టం, ఇంకో స్పూన్ ఎక్కువ వేస్తా. ఏం వార్తలో ఏం తలకాయ వస్తుంది. టీవీ బంద్ చేద్దాం. దీనికి నేను చాయ్ వెమ్మని చెప్పి 10 నిమిషాలు అవుతుంది. ఇది చాయ్ పెడుతుందా ఏం పెడుతుంది అసలు? కోడలి పిల్ల, ఏమే కోడలి పిల్ల పలుకుతుంది. వసాయ్ అత్తమ్మా, ఏంటమ్మా? నేను చాయ్ మంచి చెప్పినా కానీ ఇంతసేపు ఇంకా తెస్తున్నా అత్తమ్మా. అయింది. అత్తమ్మా కోసం స్పెషల్ టీ. ఇది స్పెషల్ టీనా? అవునత్తమ్మా, టీనే బాలేదా? ఏంది నీ మొహంలానే ఉంది. చాయ్లో చక్కెర బదులు ఉప్పు వేసినావా? లేదత్తమ్మా, చక్కెరనే వేసినా. చక్కెర వేసినావా? అయితే నువ్వు తాగి చూడే. ఈ ముందట నేను తాగుతున్నా అత్తమ్మ, వినయం వద్దులే అమ్మ, తాగు అత్తమ్మా. తినిచేసినావు. సారీ అత్తమ్మ, టీలా చక్కెర బద్దలు ఉప్పేసిన, మళ్ళీ పెట్టుకరమ్మంటారా? మళ్ళీనా? ఈసారి చాయ్ పత్తి బద్దలు కారం వేసావనుకో నా పని గోవిందా గోవిందా. దేవుడా నువ్వే దిక్కు తండ్రి. అయ్యో సారీ అత్తమ్మ, నెక్స్ట్ టైం మంచిగా పెడతా. అక్క అక్క ఉన్నావా? ఎవరు? అక్క నువ్వా? అక్క దా అక్క, లోపల రా కూర్చో. ఏందక్క ఇట్లా వచ్చినావు? లేదా నేను చూసిపోదామని వచ్చినా. నీ పానం ఎట్లుందక్క? ఏం పానం లే అక్క, అన్ని మందుల మీదే బతుకుతున్నాం. అవునా అక్క? ఏందక్క ఇట్లా వచ్చినావు? ఏం లేదు, ఒక గ్లాస్ చక్కెర కావాలి. పొయ్యి మీద చాయ్ పెట్టినా.
సరే గాని ఇప్పటికి మా ఇంట్లో నుంచి 10 కిలోలు చక్కెర పట్టుకోపోయినావా? నేను 10 కిలోలు ఏం పట్టుకోలే. పోయిన నెల ఒక గ్లాసా, ఇంకొక గ్లాసా? పోయిన నెల ఒక గ్లాసా, ఇప్పుడు ఒక గ్లాసా? 10 సంవత్సరాల నుంచి పట్టుకోవద్దు మా ఇంట్లో చక్కెర. లేదమ్మా, పోయిన నెల ఈ నెల 1/2 కిలో చక్కెర అయింది అంతే. ఒక గ్లాసు చక్కెర ఇవ్వ, వచ్చే నెల నుంచి ఏం తీసుకోండి. సరే కోడలి పిల్ల, ఒక గ్లాస్ చక్కెర అంటదే పో అక్కకి. సరే అత్తమ్మా. చూసి చక్కెర బదులు మళ్ళీ ఉప్పు వేసావు, ఛాయలు వేసినట్టు, అది మనం తిట్టుకుంటారు. అక్క పోయిన నెల 10,000 తీసుకున్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? ఇస్తామా, పిల్లలు జీతం వచ్చినాక ఇస్తామా? ఇస్తుంది. తీసుకునేటప్పుడు అయితే బాగానే తీసుకుంటావు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని అంటావు. ఇస్తా అక్క, ఇస్తా ఇస్తా. ఏమే కోడలి పిల్ల, ఇంకా తేలేదా? ఇవ్వండి అక్క. తీసుకోపో. మీ కోళ్ళ పిల్ల బాగానే పని చేస్తుంది అక్క. ఏం పని చేసేది? పొద్దున్నే వాకిలు నేనే ఉడుస్తా, ముగ్గు నేనే వేస్తా, అన్ని పనులు నేనే చేసుకుంటా. పొద్దున్నే ఉట్టి ఒక ఛాయ్ పెట్టిస్తుంది అంతే. అత్త కోళ్ళ మధ్యలో నేను ఎందుకు, నేను వెళ్ళిపోతా మీ గొడవల మధ్యలో. సరే సరే పో పో, మళ్ళీ నాకు ప్రతిసారి మా ఇంట్లోకి అన్ని వస్తువులు తీసుకుపోతుంది. సరే అమ్మా, పోతున్నా, పోతుంది. సరేలే, కూర వండుకో, ఆకలి అవుతుంది. ఏం కూర వండమంటారు అత్తమ్మ? ప్రతిసారి నన్నే అడుగుతామా? నా తలకాయ తినకు, ఏదో ఒక కూర వండుకో. తలకాయ కూర లేదత్తమ్మా, నేను అన్నది నా తలకాయ కూర కాదే, ఏదైనా ఒక కూర వండుకో. సరే అత్తమ్మ. పాలకూర వండమంటావా? ఏదో ఒకటి వండే. పాలకూరలో ఎన్ని పాలు పోయమంటావు? పాలకూరలో పాలు పోసుడేందే? పాలకూర వండమన్నావు. వస్తాయి, పాలకూర అంటే పాలు పోసి వండు కాదే. మొన్న మార్కెట్ లో మనము పాలకూర తెచ్చినాం చూడు, దాంతో వండాలి. సరే అత్తమ్మా. దీని తెలివి చల్లగా ఉందా? నా తలకాయ అంటే తలకాయ కూర లేదంట, పాలకూర వండమంటే పాలు పోసి వండుతా. దీంతో ఎట్లే కాలేదో ఏమో. ఎర్ర ఎర్రని రుమలు గట్టి, ఎర్ర ఎర్రని రుమలు గట్టి, ఏడికెళ్తున్నా? ఎర్ర ఎర్రని రుమలు గట్టి, ఎర్ర ఎర్రని రుమలు గట్టి. చెప్పండి అత్త, ఎందుకు పిలిచిర్రు? ఈసారి పిలవాలే, 3 సార్లు పిలిస్తే వస్తావా? ఒక్కసారి పిలిస్తే రావా? సరే అత్తమ్మ, పాట పాడుకుంటా పోతున్నాం కదా అని. సరే అత్తమ్మ, ఎందుకు పిలిచి చెప్పండి. సరే గాని పాలు పెట్టినా సిమ్లో పెట్టుకో. సిమ్ కూర పెట్టాలా, సిమ్ అన్న పెట్టాలా అత్తయ్య? మొహం అంట, ఇదేమన్నా ఫోన్ అనుకుంటున్నావానే? సిమ్ 1లో పెట్టాలా, సిమ్ 2లో పెట్టాలా అని అడుగుతున్నావు. నేనన్నది గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టినా, అది సిమ్లో పెట్టమని, దాన్ని చిన్నగా చేయమని అర్థం. పోయి చిన్నగా చేయిపో. సరే అత్తయ్య. బాగానే చెప్తుంది టిక్కులా, దీంతో ఎట్లే కాలో ఏమో నాకు తలకని వస్తుంది. అత్తయ్య, మీరు చెప్పినట్టే స్టవ్ చిన్న పెట్టిన. అత్తయ్య, తల పట్టుకును. నువ్వు చేసే పనులకి తలకాయ నొప్పి నాకు ఇంకేమొస్తుంది? చాయ్ పెట్టరానా? మళ్ళీ నువ్వు మొన్న చేసిన చాయ్కే నాకు పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేసావు అనుకో, మళ్ళీ నువ్వు వద్దు, నీ చాయ్ వద్దు. నాకు చాయ్ అంటేనే విరక్తి పుడుతుంది. సార్ మంచిగా పెడతా అత్తయ్య, ఏదో ఒకటి పెట్టుకో. సరే. అవును, పొద్దున కిరాయిలు పైసలు ఇచ్చినట్టున్నారు, ఇంటి ఇచ్చిన లెక్క పెడతాం. అయినా ఈ కిరాయిలతో పెద్ద తలకాయ నొప్పి అయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి ఇస్తారు, ఒక్కరు కరెక్ట్ డేట్కి ఇయ్యరు. పోయి లెక్క పెడదాం. కట్టి 2 3 మీకోసం టీ తెచ్చిన.
నన్ను డిస్టర్బ్ చేయకుండా డిస్టర్బ్ చేసినావు అనుకో లెక్క మొత్తం పోతే మళ్ళా ఫస్ట్ నుంచి లెక్క పెట్టాలి, అది నా వల్ల కాదు. 2 ఇప్పుడే లెక్క పెట్టినా కదా, చూసినావా అని నువ్వు చేసిన పనికి లెక్క మొత్తం పోయింది. 1 2 ఏంది నీ బాధ? ఆగు దశ పట్టుకో. 4 5 ఏందే టీ తీసుకోండి చల్లగా అవుతుంది. ఆగమన్నా కదా. 6 7 ఏందే నా వల్ల అయితే నా చైన్ నొప్పి పెడుతున్నాయి. ఎడబెట్టాలో చెప్పు. నా నెత్తి మీద పెట్టు, నా నెత్తి మీద పెట్టు. జోకులు నేనే చేయాలి ఇంకా నీతో జోకులు. పైసలు నాకు ఇవ్వండి అత్తమ్మా, నేను నా దగ్గర జాగ్రత్త పెట్టుకుంటా. అమ్మో వద్దే తల్లి, ఇవి అసలుకే కిరాయి పైసలు, నీకు ఇచ్చిన అనుకో నువ్వు మొత్తం ఖర్చు పెడతావు. ఇలా కింద మీద అయినా మీ మామయ్య నన్ను తిడతాడు. సరే అత్తమ్మా చాయ్ తీసుకోండి. సరేనే. ఏందత్తమ్మా అట్లా చూస్తున్నావు? అయ్యో తాగనీకే అత్తమ్మా ఇచ్చింది, తాగండి. సరేనే కూర్చో. అయ్యో మీ ముందే నేను కూర్చుంటానా అత్తమ్మ? ఇల్లు చాలు కానీ కూర్చోవే. సరే అత్తమ్మ. అబ్బా చాయ్ ఇంత బాగుంది, నువ్వే నానే చేసింది? అయ్యో నేనే అత్తమ్మ పెట్టింది. అవునా నువ్వే నాన్న పెట్టింది, ఎట్లా పెట్టినవే? పక్కింటోళ్ళు ఊరిపోతురంట, మిగిలిన చాయ్ని పడేస్తుర్రు, ఎందుకు పడేస్తుర్రు అని నేనే తెచ్చి పెట్టి మీకు ఇచ్చిన అంతే. జలకిస్తావా అని నాకు టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. అది నీ వల్ల కాదలే అత్తమ్మా. అక్కడ అన్నావా? అమ్మో ఇవ మళ్ళీ వచ్చింది, ఇప్పుడేం అడుగుతుందో ఏమో. ఈసారి ఏం అడిగినా నేను ఇయ్యనే ఇయ్య. అక్క ఉన్నదా? అక్క అందరము పక్కకున్న వాళ్ళందరూ సినిమా పోదామని అంటుండ్రు, నువ్వే వస్తావేమని అడిగినా వచ్చి వస్తావా మరి? సినిమాకా? నేను కూడా వస్తా, మీరు పోండి నేను రెడీ చేసి వస్తా. సరే మరి రా, మరి నేను పోతున్నా నడుస్తున్నా, నువ్వు తయారై వెళ్ళిరా, ఆటో బుక్ చేస్తా. కోడలి పిల్ల ఏందమ్మా? ఇదేంది ప్రచారం 3 సార్లు పిలిస్తే కానీ రాదు, ఈసారి ఒక్కసారి పిలవంగానే వచ్చింది. ఏదైతే ఏందిలే, దీన్ని చెప్పేద్దాం. ఏందమ్మా ఎందుకు పిలిచారు? ఏం లేదే, పక్కన వాళ్ళు వచ్చి సినిమా పోదామంటారు, మనం పోతా, ఇల్లు జాగ్రత్త. అత్తమ్మ సినిమాకి? అత్తమ్మ నేను కూడా వస్తామా సినిమాకి? అమ్మో ఇది వచ్చిందంటే పాప్కార్న్ అంటది, చిప్స్ అంటది, థమ్స్అప్ అంటది, ఏమేమో అడుగుతుంది, పైసలు అన్ని ఖర్చు పెడుతుంది. దీన్ని ఎట్లనే వేసి రానియకుండా చేయాలి. వద్దులేవే, ఇది పెద్దోళ్ళు చూసే సినిమా, మీలాగా చిన్నోళ్ళు చూసేది కాదు. నేను పోయి సినిమా చూసేసి వచ్చినాక స్టోరీ నీకు చెప్తలే. బా అత్తమ్మ నన్ను సినిమాకి రానియకుండా చేస్తావా? చెప్తా నీ సంగతి. సరేలేవే నేను పోతున్నా, ఇల్లు జాగ్రత్త. ఎట్లాగో మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, ఆకలి మీద ఉంటాము, ఏదైనా టేస్ట్ గా చేసి పెట్టు. అయ్యో అత్తమ్మ నీకెందుకు అంత శ్రమ, నేనే వండి నేనే తిని వచ్చాక మీకు టేస్ట్ చెప్తాలే. సరే గమా పదనిసా కరో కరో జర జల్సా. టైం 8 అవుతుంది. మొత్తం ఇంకా లేవలేదా? లేద్దాం.
వేసే ఉన్నావా? చెప్తా చెప్తా. అమ్మో, అత్తమ్మ దగ్గరికి మరి ఆదగా వెళ్ళాలి. అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మ. అబ్బా ఏంది? అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు అత్తమ్మ? చెప్పేంది? అబ్బా అత్తమ్మ, టైం ఎన్ని అవుతుంది ఇంకా లేవు? అబ్బా లేస్తే లేవే, నిన్న సినిమాకు పోయినా కదా, టికెట్ల కాడ ఫుల్ రష్. ఆ రష్ లో నిలబడి కాలు గూస్తున్నాయి. సరే గాని వాకిలు ఊడ్చినావా? అయ్యో లేదత్తమ్మా. ఉడుకోవే, లేట్ ఎందుకు ఇంకా? సరే అత్తమ్మా. ఆగు బిడ్డ, ఈరోజు పని మొత్తం నీతోనే చేయిస్తా, లేకపోతే నువ్వే ఉండి నువ్వే తిని టేస్ట్ నాకు చెప్తా అంటవా? అబ్బా అయిపోయింది. అబ్బా చెమటలు వస్తున్నాయి, నడుము వస్తుంది. అబ్బా మా అత్తమ్మ పనంతా నాతోటే చేపిస్తుంది. చెప్తా. మా అత్తమ్మ ఇంకా లేవలేదా? నేను ఎలా లేపాలని నాకు తెలుసు కదా అత్తమ్మ. ఏంది? ఏమైంది? అత్తమ్మ నువ్వు బయటకు రా అత్తమ్మ. ఎందుకే? నువ్వు రా అత్తమ్మ, నేను చెప్తా. సరే. ఏంది? ఎందుకు పిలిచినవే? ఏం లేదమ్మా, మిమ్మల్ని లేపనికి అట్లా చేసిన అంతే. A few moments later. కోడలి పిల్ల, ఏమే కోడలి పిల్ల? ఏందత్తమ్మా? సరేగా నీ వంట చేసినావా? అయ్యో అత్తమ్మా, ఇంకా చేయలేదు. ఇంకా ఏం చేయలేదా? అయ్యో అత్తమ్మ, మిమ్మల్ని అడగకుండా నేను ఏదన్నా చేస్తానా? అత్తమ్మ చికెన్ అనుకున్నావా? చికెన్ వద్దు, బికన్ వద్దు, బడ్జీలు వస్తున్నాయంట, అన్ని రోగాలు వస్తున్నాయి. అత్తమ్మ చికెన్ వండకుండా చేస్తావా? చెప్తా. సరే, ఏం కూర ఉండమంటారో చెప్పండి అత్తమ్మ. మొన్న మా ఊరోళ్ళు మామిడికాయలు పంపించారు కదా, మామిడికాయ పప్పు చేయపో. సరే అత్తమ్మ. అత్తమ్మ ఇగోండి మామిడికాయ, గీరండి మామిడికాయ పప్పు అన్నారు కదా. సరే ఇది. అబ్బో బాగానే చెప్తుంది కదా, టిక్కులాడి చెప్తానే ఉంది. అబ్బా మంచి వాసన వస్తుంది, ఎవరో చికెన్ కూర వండుతున్నట్టున్నారు. ఇదేంది ఇట్లా ఉరుకుతుంది? ఏందే పిచ్చి కనుక పట్టిందా మాస్క్ పెడుతున్నావు? అయ్యో తమ్మ, మీరే చెప్పారు కదా చికెన్ వాసన చూడొద్దు, బర్డ్లో వస్తాయని. వస్తాయి, అది చికెన్ వాసన చూస్తే కాదే, చికెన్ తింటే వస్తుంది. నీ తెలివి తగలయ్యా. సరే అత్తయ్య. అబ్బా దీంతో ఎట్లేగాలో ఏమో, నాకు పిచ్చి వేస్తుంది. అబ్బా తిందామేగా, ఆకలైతుంది. కోడలి పిల్ల అన్నం వేసుకురా. సరే అత్తయ్య తీసుకోండి.
అబ్బా బాసాలు బానే ఉన్నాయి కదా, ఈయన్నే ఉంటే నాతో పంపించేటట్టుంది. ఎట్లయినా చేసి దాంతోటే పంపించాలి. ఏమే కోడలి పిల్ల, ఏమే బాసాన్లు తోమి బాసాన్లు కడిగి మంచిగా ఆరబెట్టు. అవి ముందే సిల్వర్ గిన్నెలు, లేకపోతే ఉప్పు పడతాయి. సరే అత్తమ్మ. అవును అత్తమ్మ ఆరబెట్టమన్నది కదా. A few moments later. ఏమే కోడలి పిల్ల, బాసలు మంచిగా కడిగి ఆరబెట్టావా? బాసలు మంచిగా కడిగి ఆరబెట్టాను, మీరే వచ్చి చూద్దురండి అత్తమ్మా. అత్తమ్మ మంచిగా ఆరబెట్టిందా లేదా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత అండ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మా అత్త కోడలు వీడియో మీకు ఎలా అనిపించింది? బాగుందా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం శ్రీత అండ్ శ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.